నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. అంబటి రాంబాబు రాజమండ్రి సెంటర్ జైల్లో ప్రస్తుతం ఉన్నారు. ఆయనకి రిమాండ్ విధించింది కోర్టు 14 రోజులు. అవన్నీ కూడా తెలిసిన అంశమే. ఓ పక్క జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు పర్యటన మినిట్ టు మినిట్ హై టెన్షన్తో సాగుతుంది. భారీగా జనాలు తరలి వచ్చారు. సో ఇక్కడ ఏంటంటే ఈ జైల్లో ఉన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళని పరామర్శించడానికి ఆయన వెళ్ళారు. అయితే వయసు రీత్యా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయండి ప్రతి మనిషికి కూడా. ఎందుకంటే అంబటి రాంబాబు గారు పెద్ద వయసు ఉన్న వ్యక్తి. సరే, ఆరోగ్యానికి సంబంధించి కూడా ఖచ్చితంగా ఒక 60 దాటిన తర్వాత చాలామంది సమస్యలు వస్తాయి. అలాంటి సమస్యలే రాంబాబు గారికి కూడా ఉన్నాయని, అంబటి గారికి. సో దాని మీద ఏంటంటే కోర్టుని ఆయన విన్నవించుకున్నాడు తన బాధలన్నీ. ఇదిగో నాకు ఈ ప్రాబ్లం ఉన్నదని. ఆయన ప్రత్యేకంగా నిద్ర పట్టడం లేదండి కోర్టులోని. సో ఇదేమి తప్పు కాదు. ఎందుకు ఈ అంశాన్ని నేను తీసుకొస్తున్నాను అంటే, అయ్యో పాపం అంబటి అని వాళ్ళ అభిమానులు అంటున్నారు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు మన కళ్ళ ముందు ఉన్న వాళ్ళు అలా సడన్గా ఒక్కసారిగా మాయమైపోయి, అందులోని కూడా ఏదో శిక్ష అనుభవిస్తున్నారు, జైలుకి వెళ్ళారు, ఇలాంటి మాటలు వస్తే ఆ పెయిన్ సామాన్యంగా ఉండదండి. ఆయనకు ఒక్కడికే నిద్ర పట్టకపోవడం ఆయనకు ఒక్కడికే బాధ కాదు. ఆయనతో పాటు ఉన్నవాళ్ళు, అనుబంధం ఉన్నవాళ్ళు, ఆప్యాయతలు ఉన్నవాళ్ళు, వాళ్ళందరికీ కూడా పెయిన్గానే ఉంటుంది. వాళ్ళకి నిద్ర సరిగ్గా పట్టదు. వాళ్ళ ఆలోచన అంతా కూడా ఈయన మీద ఉంటుంది. ఈయన ఎప్పుడు వస్తారు, ఎలా తింటున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా పడుకుంటున్నారు. ఇప్పుడు ఇంట్లో ఉన్నట్టుగా ఉండదు కదా జైల్లోని. రాజమండ్రి సెంట్రల్ జైలు ఖైదీల మధ్యలో ఉండాల్సిన అవసరం. సరే, ఇప్పుడు ఆయన మంత్రి స్థాయిలో లేరు, ఎమ్మెల్యే స్థాయిలో లేరు, మాజీలు కాబట్టి అంత హై ప్రయారిటీ అయితే ఇవ్వరు. ఎందుకు ఎవరో అంటున్నానంటే, గతంలో మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు సీఎం స్థాయి వ్యక్తి, పలుసార్లు సీఎం అయిన వ్యక్తి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, లేకపోతే విభజన ఆంధ్రప్రదేశ్ కానివ్వండి. మరి ఆయన జైల్లో ఉన్నప్పుడు వయసు రీత్యా ఆయనకి కొన్ని సమస్యలు వచ్చినాయి, కొన్ని ఇబ్బందికరంగా ఉంది, వాళ్ళకి ఇది కావాలా అన్నది వార్త బయటకు వచ్చింది. సరే, ఆయన అడిగాడో అడగలేదో తర్వాత అంశం. దాని మీద ఎంత వెటకారం మాటలు వైఎస్ఆర్సీపీ ఆడిందండి. సరే, అదే పరిస్థితి ఏ రోజన్నా మనకు వస్తే, ఎవరన్నా మన ఆ రకంగా మాట్లాడితే ఎంత క్షోభ అనుభవించాలి, మెంటల్గా ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోవాలి, అదేమీ కూడా ఆలోచించట్లేదు. రాజకీయ నాయకులైనా సామాన్య వాళ్ళైనా ఒకళ్ళు శిక్షలు పడ్డాయి, ఒకళ్ళు బాధల్లో ఉన్నారంటే మీరు వాళ్ళని ఓదార్చకపోయినా పర్వాలేదు, వెటకారం ఆడొద్దు, నవ్వుకోవద్దు, నవ్వుల పాలు కావద్దు.